ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఆ డిఎన్ఏ ఆఫీసర్కి డబ్బులు ఎందుకు ఇచ్చానంటే మీరు మా హాస్పిటల్ పరువుని, మా నాన్నని కేసు నుంచి బయటపడేస్తారో లేదో అని భయం. ఎక్కడ ఈ కేసు ఝాన్సీ గెలుస్తుందేమో అని అనుమానంతో ఇచ్చాను. దానికేంటిప్పుడు? నిన్నటి వరకు కేసు గెలిచానని మీరు భుజాలెగరేసుకుంది మీ వాదనతో గెలిచి కాదు, నేను రిపోర్ట్ రాయిస్తే గెలిచారు. నేనలా చేస్తే ఆ క్రెడిట్ మీ ఖాతాలో వేసుకున్నారు. అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే. అది మీ కెరియర్కి ప్లస్ అవుతుంది, కానీ నాకేం ఉపయోగం ఉండదు కదా. ఇంకేం అడిగారు? ఎవరిని అడిగిచ్చావు అని అడిగారు కదా. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి చెప్పండి. నేను ఎవరిని అడిగే పొజిషన్లో లేను. అయినా ఒక్క ఫోటోకే మీరు అందరిలా కంగారు పడితే ఎలా? అలా కంగారు పడిపోతే మీకు నార్మల్ పర్సన్కి తేడా ఏముంది? మీరు మృణాలిని, ది గ్రేట్ ఇండియాస్ నంబర్ 1 అడ్వకేట్ అన్న విషయం మర్చిపోకండి. అది ఒరిజినల్ ఫోటో కాదు, ఏఐ ద్వారా క్రియేట్ చేశారు అని మీరు వాదించలేరా? నేను డిఎన్ఏ ఆఫీసర్కి ఎలా అయితే డబ్బులిస్తున్నానో అలానే ఇంకొక పొలిటీషియన్కి ఇస్తున్నట్టుగా ఫేక్ ఫోటో క్రియేట్ చేయండి. అప్పుడు ఈ 2 ఫోటోలు ఫేక్ అనుకుంటారు. డిఎన్ఏ ఆఫీసర్తో ఫోటో నిజమని ప్రూవ్ చేయడానికి ఆ ఝాన్సీ జేజమ్మ దిగి రావాలి. ఇప్పుడంతా డీప్ ఫేక్ నడుస్తున్న ఈ కాలంలో అది ఒరిజినల్లా మార్ఫింగ్ చేసిందా అని ప్రూవ్ చేయడం అంత ఈజీ కాదు. నన్ను క్వశ్చన్స్ అడిగే బదులు ఆ ఝాన్సీని మీ తెలివితేటలతో ముప్పతిప్పలు పెట్టండి. కోప్పడినంతసేపు కోప్పడి ఇప్పుడు ఇలా పోడుతుందేంటి? మృణాలిని గారు, మీరు ఇండియన్ నంబర్ 1 లాయర్గా చెప్పుకోవడం కాదు, దాని పవర్ చూపించే టైం వచ్చింది. ఐ నో యూ కెన్ డూ ఇట్. మీరది చెయ్యగలరు. ఎందుకంటే ఎదురుగా ఉన్నది ఝాన్సీ. తన ఓటమి కోసం మీరు ఏ స్థాయికి వెళ్లడానికైనా సిద్ధంగా ఉంటారని నాకు తెలుసు. ఊరికే అలా ఫోటో చూసి ఆశ్చర్యపోయింటారంతే. అందుకని మీకు విషయం మొత్తం దాచకుండా చెప్పాను. అలా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నాతో కాదు ఫైట్ చేయాల్సింది, ఆ ఝాన్సీతో. ఏమంటారు? వింటున్నాను. చెప్పు చెప్పు చెప్పు. వృత్తిపరంగా ఉన్న ఏకైక శత్రువు ఆ ఝాన్సీ మాత్రమే. ఇప్పుడు ఆ ఝాన్సీని ఎదుర్కొనే సమయం వచ్చింది. సరే మృణాలిని గారు, నేనొచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. చిన్న వయసు కదా మేడం, తెలిసి తెలియక మాట్లాడుతుంది. లైట్ తీసుకోండి. ఝాన్సీ! సారీ మేడం, చూసుకోలేదు. సారీ అక్కర్లేదు ఝాన్సీ. మనం ఢీ కొనాలని ఆ దేవుడు కూడా ఉవ్విళ్ళూరుతున్నట్టున్నాడు. ఇక్కడ ఢీ కొనకపోయినా లోపల ఎలాగో ఢీ కొనాలి కదా, తప్పదు కదా. అక్కడ ఇలా తప్పించుకోలేవు. అన్నట్టు నీకొక గుడ్ న్యూస్ ఝాన్సీ. మన కేసు మళ్ళీ ఓపెన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? కేసు ఓపెన్ చేసి మళ్ళీ నా చేతిలో ఓడిపోయి అభాస్పాలవుదామని అనుకుంటున్నావా, లేదా మనకెందుకు అని ఊరుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, టెల్ మీ. ఎందుకలా సైలెంట్గా ఉన్నావు? మేడం,
బేసిక్గా నేను వాదనలు యుద్ధాలు కోరుకునే మనిషిని కాదు మేడం. చర్చల ద్వారానే అన్నీ సెట్ చేసుకోవాలనుకుంటాను. కానీ మీరు యుద్ధం కోరుకుంటే నేను మాత్రం ఎలా సైలెంట్గా ఉండగలను? మీ కోరికని తీర్చకుండా ఎలా ఉండగలను చెప్పండి? మీ శ్రేయోభిలాషిని తప్పకుండా చూపిస్తాను. తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. పదండి, ఢీ కొందాం. కాకపోతే మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మ హాస్పిటల్ కేసులో కాదు. దానికి ఇంకా పిటిషన్ వేయాలి, డేట్ రావాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సో అప్పటిదాకా మీకు బోర్ కొట్టకుండా ఇదిగో మహేష్ కేసులో ఢీ కొందాం. రండి. అదేంటి